అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గృహప్రవేశం. రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు. ఇక కథలోకి వెళితే, అందమైన ఉదయాలు, స్పందించే హృదయాలు, చందనం, చంద్రకళ, సరదాలు, స్వప్నాలు ఇన్నిటినీ సమకూర్చిన పసందైన గారడి. చటుక్కున మడతపెట్టి చేస్తాడు టెలిబుల్ రాజడి. తిలక్ కవిత్వం చదువుతుంటే దీపిక పెదాలపై చిరునవ్వు విరిసింది. నిజమే, అన్నీ సమకూర్చిన ఆ గారడీవాడు ఆర్థిక సమస్యలని తనకి చుట్టబెట్టలేదు అనుకుంటూ సిన్సియర్గా ఆలోచిస్తే ఆమెకవి పెద్ద సమస్యలు కానే కాదు. కానీ అలా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్న సర్కిల్లో వాళ్ళకి ఆ డబ్బు సమస్య లేకపోవటం వల్ల. ఓయ్ పుస్తకాల పురుగా, ఇటొచ్చి పడుకోరాదు అంటూ పిలిచాడు కార్తీక్. మీకు నిద్రలో దొరికే ఆనందం నాకు చదవడంలో దొరుకుతుంటే ఎందుకు రావాలి అంది దీపిక పంతంగా. ఇలా వాదించుకోవడం వాళ్ళకి మామూలే. ఇదే కాదు, మరోటి కూడా. అది దేవుడి విషయంలో. దీపికకు దేవుడంటే భక్తి, సెంటిమెంట్ల పట్ల అనురక్తి. కార్తీక్కు అలా కాదు. మనం కష్టపడుతున్నాం, వచ్చిందేదో తింటున్నాం, మధ్యలో మీ దేవుడిదేం ప్రమేయం ఉంది అంటూ వాదిస్తాడు. అయితే ఒకటి, భార్య మీద తన అభిప్రాయాలని రుద్దడు. ఆమె ఇష్టాయిష్టాలని మన్నించడం వల్లే తనకి గౌరవం ఉంటుందని గ్రహించిన వాడవటం వలన ఆమె ఇష్టాల్ని, వ్యక్తిత్వాన్ని మన్నిస్తాడు. అందుకే కార్తీక్ అంటే ఎక్కర్లేని అభిమానం దీపికకు. అతన్ని ఎవరేమన్నా సహించలేని మనస్తత్వం. భార్య కూడా ఒక మనిషే అని గమనించని వాళ్ళనే ఎక్కువగా చూడటం వల్ల తన పట్ల భర్త కనబరచే ప్రేమకు పరవశిస్తుంది. ఎటొచ్చి చిన్న అసంతృప్తి ఎక్కడంటే, కార్తీక్ ఏళ్ల తరబడి ఒకే కంపెనీని నమ్ముకొని అక్కడే పాతుకుపోవటం. చిన్న వయసులోనే మంచి జాబులలో ఉన్నా ఇంకా మంచి జాబుల కోసం ప్రయత్నించే వాళ్ళే తన చుట్టుపట్ల ఉండటంతో మీరెందుకు బెటర్ చాయిస్ కోసం ప్రయత్నించరు, పోనీ పార్ట్ టైంగా మరో జాబ్ చేస్తూ ఆర్థికంగా ఓ మెట్టు పైనుండటానికి ఎందుకు ట్రై చేయరు అంటూ వాదిస్తుంది. నాకు వచ్చేదాంతో తృప్తి పడుతున్నాను, ఇంకెందుకు వేరే ప్రయత్నాలు అంటూ తేలిగ్గా కొట్టిపారేసే కార్తీక్ మీద చికాకు కలిగినా, ఏజ్ బార్ అయిపోయింది, గవర్నమెంట్ ఆశ లేదు, ఇప్పుడు వేరే జాబ్లో చేరినా ఇంతకంటే ఎక్కువ వస్తుందన్న నమ్మకం ఏంటి అనుకొని ఆ చికాకుని అణిచేసుకుంటుంది. దీపు, ఓ గుడ్ న్యూస్ అంటూ వచ్చాడు కార్తీక్ ఆఫీసు నుండి. ఏంటబ్బా, సడన్గా ఏదైనా ఇంక్రిమెంట్ ఇచ్చారా అడిగింది దీపిక. అబ్బా, ఎప్పుడూ డబ్బు గురించి తప్ప వేరే మాట్లాడవు కదా. అనుకోకుండా వచ్చే డబ్బుతో కాక వేరే వాటికి కూడా ఆనందం కలుగుతుందా ఆశ్చర్యంగా అడిగింది దీపిక. నీలాంటి మెటీరియలిస్టులకు అంతేలే గాలిగా చూస్తూ అన్నాడు కార్తీక్. సరే, విషయం చెప్పండైతే. నిన్న మన ఇల్లుగల ఆయన దారిలో కలిసి, ఈ నెల నుండి 50 రూపాయలు అద్దె పెంచుతున్నాను, ఇష్టమైతే ఉండండి, కష్టమైతే వేరే ఇల్లు చూసుకోండి అన్నాడు. వెంటనే దీపిక అసహనంతో, ఏంటి ఇంటద్దె పెంచి 6 నెలలన్నా కాలేదు, మళ్ళీ పెంచమంటాడా? ఎంత అన్యాయం! ఇంటద్దె పెంచేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పకపోయారా అంది కోపంగా. అరే, మాట పూర్తిగా వినవేం? అద్దె పెంచకపోగా ఇలాంటి కయ్యాలు పెట్టుకుంటూ ఉంటే మనకి నీళ్లు కరెంటు లేకుండా చేసి ఇబ్బంది పెడతాడు. గోడకి మేకు కొట్టినా గొడవే, ఇంటికి చుట్టమొచ్చినా కయ్యమే. ఇవన్నీ అనుభవించనివా చెప్పు? అలా అని వాళ్ళన్నదానికల్లా తలూపుతారా? దీపు, నన్ను చెప్పనిస్తావా లేదా చిరాగ్గా అన్నాడు కార్తీక్. చెప్పండైతే అయిష్టంగా అంది దీపిక. ఆయనతో ఆలోచించి చెబుతాను అన్నానే కానీ ఒకటే ఆలోచన, ఎలా అని. అనుకోకుండా ఏదో టాపిక్ వచ్చి మా ప్రొప్రైటర్తో చెప్పాను ఈ విషయం. అయితే ఉన్న పలంగా ఇంక్రిమెంట్ ఇవ్వాలా అంటూ అడిగాడాయన. అది కాదు, మీరు కొంత అమౌంట్ లోన్గా ఇస్తే మేము ఓ చిన్న ఇల్లు కట్టుకుంటాం, అద్దెకి కట్టినట్లుగా మరికొంత వేసి మీకే అప్పు క్లియర్ చేస్తూ పోతే 7-8 ఏళ్లకైనా ఇల్లు మా సొంతం అవుతుంది, ఆలోచించండి అన్నాను. మనకున్న ప్లాట్ని దృష్టిలో పెట్టుకొని. అసలు ఆ ప్లాటే లేకుండా ఈ ఆలోచన వచ్చేది కాదులే. అబ్బా, ఎన్నాళ్లకు ఓ మంచి ఐడియా వచ్చిందండి, ఎంతైనా బట్టతలు వచ్చాక మీకు కాస్త మంచి ఆలోచనలు వస్తున్నాయి అంది ప్రేమగా అతని బట్టతల నిమురుతూ. నవ్వేశాడు కార్తీక్. 2 గదులు వేయాలన్నా ఎంత లేదన్నా 1,00,000 రూపాయలు అవుతుంది తెలుసా అన్నాడు. మిమ్మల్ని నమ్ముకొని 20 ఏళ్లుగా పనిచేస్తున్నది అవసరానికి ఆదుకుంటారనేగా.
ఇప్పుడు లోన్ తీసుకోవడం ద్వారా మరో 7-8 ఏళ్ళు ఇక్కడే తప్పనిసరిగా పనిచేస్తానని బాండు రాసిచ్చినట్లేగా అన్నాను. అందుకైన ఓ కండిషన్ పెట్టాడు. ఏంటది? ఆసక్తిగా అడిగింది దీపిక. తనిచ్చే లక్షలో ఓ 50,000 వడ్డీ లేకుండా మరో 50,000 ఏడాదికి 18% వడ్డీ చొప్పున అని. సరే అన్నాను అన్నాడు కార్తీక్. అప్పు తీరుస్తూ వడ్డీ ఎలా కడతారు? ఆలోచనగా అడిగింది దీపిక. ఏముంది, నెలకు 1,500 అప్పు తీరుస్తుంటాను. నాకొచ్చే బోనస్కి బ్యాలెన్స్ ఎంతుందో కలిపి వడ్డీ ఏడాదికి ఒకసారి కడుతుంటాను. ఎటొచ్చి చేతిలో 1,000 రూపాయలు మాత్రం మిగులుతాయి. నేను 200 నా ఖర్చులకు ఉంచుకొని 800 నీకు ఇస్తుంటాను. దానికి నువ్వు నీ జీతం కలిపి వాడవలసి వస్తుంది. మరి ఆలోచించుకో అన్నాడు. ఆడదాని సొమ్ము వాడటం నా పాలసీకే విరుద్ధం అంటూ దీపికని చాలా ఏళ్ళు ఉద్యోగం చేయనివ్వలేదు కార్తీక్. పిల్లలు ఎదిగాక ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం ఎందుకంటూ పట్టుబట్టి తన ఫ్రెండ్ మాధవి సహాయంతో జాబ్లో చేరింది దీపిక. వచ్చిన ఆమె జీతమెంతో దాన్నేం చేస్తుందో ఏనాడు అడగలేదు కార్తీక్. కానీ దీపికే, ఏమండి, ఈ నెల వాటర్ ఫిల్టర్ కొన్నాననో, పాపకి బంగారు కమ్మలు చేయించాననో, మైసూర్ సిల్క్ శారీ కొన్నాననో, పిల్లలకు బట్టలు తీసుకున్నాననో చెబితే కొట్టేవాడు. తన డబ్బు ఇంటికి వాడకపోవటం తనని పరాయిగా చూడటమేగా అని కొద్దిగా బాధపడే దీపికకి కార్తీక్ ఇలా తన జీతాన్ని ఇంట్లో వాడమని చెప్పడంతో ఆ బాధ పోయి సంతోషం కలిగింది. ఇందులో ఆలోచించడానికేముంది అంది ఆనందంగా. ఇద్దరూ కూర్చొని ఇంటి లెక్కలు వేశారు. తమకి వచ్చేదాంతో ఎలాగోలా ఇంటి ఖర్చు గడుస్తుందన్న నమ్మకం కలిగింది. దాంతో ఇల్లు ఎలా కట్టాలో, ఎన్ని గదులు ఉండాలో, ఎన్ని కిటికీలు ఉండాలి, ఏ మూల షెల్ఫ్ ఉండాలి అంటూ ఇంటి కట్టడం గురించిన మాటల్లో మునిగిపోయారు. మొత్తానికి ఇంటి టాపిక్తో ఎంత పొదుపు చేయాలో మొదలగు చర్చలతో పాటు ఇంటి ప్లాన్ గురించి మాట్లాడుకోవటంతో రోజుకన్నా ఓ గంట ఆలస్యంగానే నిద్రపోయేవారు. పిల్లలకైతే ఎక్కర్లేని సంబరం. నాన్న, నాకు గది స్పెషల్గా కావాలి అని మురళి అడిగితే, నీకేనేంటి, నాకు కావాలి అంటూ రవలి పేచి. మీకిద్దరికి 2 గదులు సరేనా? నేను మీ అమ్మ ఎంచక్క కిచెన్ రూమ్లో అని కార్తీక్ అంటే దీపిక గట్టిగా గిల్లేది. బ్యాంకులో ఎంతుందో లెక్క చూస్తే 22,000 తేలాయి. దాంతో బేస్మెంటు, బోరింగ్ పనులు అయ్యాయి. నెల రోజులు లీవ్ పెట్టి ఇల్లు దగ్గరుండి కట్టించడంలో నిమగ్నమయ్యాడు కార్తీక్. నెలను కొన్నది 2 నెలల పైనే అయినా ఇసుకవాడు, ఇటుకవాడు సతాయించిన, మేస్త్రీలు నసపెట్టిన ఇన్ని ఇబ్బందుల్ని భరిస్తూ ఇల్లు కట్టసాగారు. ముస్తాబవుతున్న ఇంటిని చూస్తున్నప్పుడల్లా మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పతిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పాటే మనసులో మెదిలేది కార్తీక్ దీపికలకు. మొత్తానికి ఇల్లు కట్టడం, సున్నాలేయడం, తలుపులకి కిటికీలకి రంగులేయడం జరిగిపోయాయి. ఏమండి, డబ్బంతా ఖర్చయిపోయింది. గృహప్రవేశపు ఖర్చు మాటేంటి? దిగులుగా అడిగింది దీపిక. పెద్దగా ఖర్చేముంటుంది, మన పిల్లల బర్త్డేలు ఎలా చేస్తామో అలాగే చేద్దాం, ఆడంబరంగా ఎందుకు అన్నాడు తేలిగ్గా కార్తీక్. అదేంటలా అంటారు? అది ఇది ఒకటెలా అవుతుంది? పెళ్లి ఖర్చు ఎలాగో ఇంటి ఖర్చు అంతే అంటారు. పెళ్లి గప్చుప్గా చేయగా నలుగురిని పిలిచి నట్టింట్లో భోజనం పెట్టుకోకుండా వట్టి చేతులతో ఎలా పంపుతాం? గృహప్రవేశపు తంతు ఎలాగూ వేరే ఉంటుంది కదా. ఆవు దూడల్ని తీసుకొచ్చి ఇంట్లో తిప్పాలి. గడప గడపకు కొబ్బరికాయ కొట్టి పూజించాలి. మనం దేవుడి పటాలతో ఇంట్లోకి నవ్వుతూ తొల్లుతూ ఆనందంగా అడుగు పెట్టాలి. ఆడబడుచు నీళ్ల బిందెతో కాలు పెట్టాలి. అటు పెద్దలకు ఇటు పెద్దలకు దగ్గర వారికి బట్టలు పెట్టాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. ఇంకా ఏదో చెప్పబోతున్న దీపికను వారిస్తూ, తల్లి, అంతా అలాగే చేయాలన్న రూలేం లేదు. ఎవరి శక్తి అనుసారం వారు చేసుకోవచ్చు. నా మనసులో ఏ విధంగా గృహప్రవేశం చేయాలో ఆలోచించి పెట్టుకున్నాను. దాని ప్రకారమే జరగని అన్నాడు. మాటకు ఆమెను ఎదురాడనీయకుండా చేశాడు. కార్తీక్ మనసులోకి ఏదన్నా ఆలోచన వస్తే ఇక దాని ప్రకారమే ఫాలో అవుతాడు. ఆలోచించడంలో కాస్త జాగ్రత్త వహించాలి అంతే అంటాడు. అతడి సంగతి తెలిసింది కావటంతో ఇక ఏమీ అనలేక అయోమయంగా తలూపింది దీపిక. మామిడాకులు తోరణం కట్టిన తలుపులకి మధ్యగా ఎర్రటి శాటిన్ రిబ్బన్ వచ్చేలా అటుగోడకి ఇటుగోడకి మేకులు కొట్టి ఉంచాడు కార్తీక్ గిఫ్ట్ ప్యాకెట్ మల్లే. ఆహుతులందరూ వచ్చారు. బాజా భజంత్రీలు లేవు. బ్రాహ్మణొచ్చి జరిపే పూజలు, అసలు ఎటువంటి హడావుడి లేదు. అసలు ఎలా గృహప్రవేశం చేస్తారంటూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు ఇరుగు పొరుగులు.
రవలి ఇలా రా తల్లి అంటూ కార్తీక్ పిలిస్తే ఓహో కన్న కూతురుతో రిబ్బన్ కట్ చేయిస్తాడులా ఉంది అనుకున్నారు కొందరు. రవలి చేతికి చిన్న స్టీల్ కత్తెర ఇచ్చి పట్టుకోమన్నాడు. ఆ తర్వాత ఆహుతులతో ఉన్న మాధవిని పిలుస్తూ మాధవి గారు మీరు ఇలా వచ్చి రిబ్బన్ కట్ చేసి లోపలికి మీరే కాలు పెట్టండి ప్లీజ్ అంటూ పిలిచాడు. ఉలిక్కి పడింది మాధవి. అయోమయంగా దీపిక వంక చూసింది. వెళ్ళవే వెళ్ళి రిబ్బన్ కట్ చేయి అంటూ ప్రేమగా తన ప్రియ స్నేహితురాలిని ముందుకు తోసింది దీపిక. బిడియపడుతూ వెళ్ళి రిబ్బన్ కట్ చేసింది మాధవి. అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. వెంటనే బయట టేబుల్ మీద అరేంజ్ చేసి ఉంచిన టేప్ రికార్డర్ని ఆన్ చేశాడు కార్తీక్. మంగళ వాయిద్యాల క్యాసెట్ ఉండటంతో శుభప్రదంగా మంగళ భావాలతో నిండిపోయింది. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అంతకుముందే కిచెన్లో మిగతా గదులలో ఎక్కడి సామాన్ అక్కడ సర్దించి ఉంచడంతో వారెప్పటి నుండో ఆ ఇంట్లో ఉంటున్న ఫీలింగ్ కలిగింది చూసేవారికి. భలే చేశావోయ్, మీ ఆవిడ ఇల్లంతా సర్ది అలసిపోయే పని లేకుండా అంటూ మెచ్చుకున్నారు కార్తీక్ స్నేహితులు. ఈలోగా క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు. బయట వేసిన షామియానా పందిరి కింద ఏర్పాటు చేసిన టేబుల్స్పై వడ్డనలు జరిగాయి. అదృష్టవంతురాలివే దీపిక, క్యాటరింగ్ వాళ్ళ ఏర్పాటు వల్ల వండి వడ్డించే శ్రమ తప్పింది. కొత్తిల్లు సర్దుకోవడం అలసిపోవడం లేకుండా వచ్చిన వారందరినీ చిరునవ్వుతో రిసీవ్ చేసుకునేలా మీ వారు చేసిన ఈ ఏర్పాటు చాలా బాగుంది అని దీపిక స్నేహితురాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించారు. మేము కూడా మా ఇంటి గృహప్రవేశం ఇలానే చేస్తాం అప్పటికప్పుడే తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు కొత్తగా ఇల్లు కడుతున్న రమేష్. ఇంతకీ మాధవి గారి చేతనే రిబ్బన్ కత్తిరించడంలో ఆంతర్యమేమిటండి అంటూ అడిగేసింది వారి పొరిగింట్లోనే ఉంటున్న శారద. ఆమెకు అవతలి వాళ్ళ విషయాలన్నీ వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. మాధవి నాకు దేవుడిచ్చిన చెల్లెలు, నా రక్తం పంచుకొని పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ. నిజానికి ఆమె నా భార్య స్నేహితురాలే అయినా నాకు మాత్రం ఆ భగవంతుడు ప్రసాదించిన చెల్లెలు. ఆమె చేసిన సహాయం వల్లనే మేమీనాడు ఇలా ఈ ఇంట్లో మీ అందరితో సంతోషం పంచుకునే అవకాశం కలిగింది. ఆమె పుణ్యమా అని ఈ స్థలం 5 ఏళ్ల క్రితం కొన్నాం. తన పెళ్లి కోసమని దాచుకున్న అమౌంట్లో నుండి తీసిచ్చింది. మళ్ళీ మేం తిరిగి ఇవ్వబోయినా సున్నితంగా తిరస్కరించింది. కేవలం చేబదులు అడిగితేనే లోకువుగా చూస్తారు కొందరు. అది తిరిగిచ్చేదాకా పదే పదే గుర్తు చేస్తారు. అలాంటిది తిరిగి ఆశించకుండా చవకలో స్థలం ఉంది, కొనేందుకు 10,000 తక్కువ పడ్డాయని మేము అనుకోగానే డబ్బు పట్టుకొని ఇచ్చింది. నా ఒక్కడి జీతంతో ఇల్లు నడవడం కష్టంగా ఉందని దీపికకు వాళ్లకు తెలిసిన వాళ్ళకి చెప్పి జాబ్ ఇప్పించింది. ఇక మా పిల్లలకిచ్చే బహుమతులకు అంతే లేదు. మాధవికి ఆమె భర్త శేఖర్కి మేమంతో రుణపడి ఉన్నాం. పూర్వజన్మ సుకృతం వల్లనే మాకు వీళ్ళు స్నేహితులుగా లభించారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరిస్తున్న ఈ జంట నుండి మనమంతా ఎంతో కొంత స్ఫూర్తిని పొందితే సేవ చేసినట్లే అన్నాడు ఉద్వేగంగా కార్తీక్. చాల్లెండి పొగడ్తలు సున్నితంగా వారించింది మాధవి. నేను పరాయి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడి ఇరుగు పొరుగువారు చూపించిన ప్రేమానురాగాలే నన్ను ఇలా పొరుగువారికి తోడ్పడమని ఉద్బోధించాయి. అందుకు తగిన ఇల్లాలు దొరకడం నా నిజమైన అదృష్టం అన్నాడు శేఖర్ తన భార్య మాధవి వంక చూస్తూ. నవ్వుతూ దీపిక చప్పట్లు కొట్టగానే వచ్చిన వారు ఆనందంతో చప్పట్లు కొట్టారు. మీరంతా కూడా ఇలా ఇరుగు పొరుగు వారితో సామరస్యంగా ఉంటేనే మమ్మల్ని నిజంగా అభినందించినట్లు అన్నాడు శేఖర్. అలా నవ్వుల పువ్వుల మధ్య వారి గృహప్రవేశం జరిగింది వినూత్నంగా. ఎక్కడి వారు అక్కడ చేరాక అంతా సర్దుకునేసరికి రాత్రి 11 అయ్యింది. కొత్త ఇంట్లో మన మొదటి రాత్రి కదూ దీపికను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు కార్తీక్. అవును, మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను మొదటిసారిగా అంది దీపిక. ఇదేంటి కొత్తగా ఇన్నాళ్ళు లేనిది ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. ఎప్పుడూ నోరు విప్పి చెప్పకపోయినా మా మాధవి పట్ల మీరంత అభిమానం కృతజ్ఞత చూపిస్తే నాకెంత ఆనందం కలిగిందో తెలుసా? నేనింకా రిబ్బన్ కటింగుకి మీ ప్రొప్రైటర్ని పిలుస్తారనుకున్నాను. అలా కాకుండా మాధవికి ఆ గౌరవం కలగజేయడం, అంతేగాక నేను ఆ దంపతులకు బట్టలు పెట్టినప్పుడు మీరు వాళ్ళకి గోల్డెన్ రింగ్ ప్రజెంట్ చేయడం కూడా మా వాళ్ళందరికీ ఎంతో నచ్చింది. దీపు, మనం పెట్టిన బట్టలు ఆ ఉంగరము వాళ్ళు మనపై చూపించిన అభిమానంలో ఎంతని? మనకొచ్చే జీతంలో మనం తినగా మిగిలితే రేపటి కోసం దాచుకుంటామే తప్ప ఎంత అవసరంలో ఉన్నా ఎవరికీ దానం చేయం. మనకో నిలువనీడ ఆశించి తన పెళ్ళికని దాచుకున్న డబ్బు నుండి తిరిగి ఆశించకుండా అంత డబ్బునియడం
ఎంత పెద్ద మనసు ఉంటే సాధ్యం? అందుకే ఆమె నా మనసులో ఓ అపురూప వ్యక్తిగా మహోన్నతంగా నిలిచిపోయింది. ఇక మా ప్రొప్రైటర్ అంటావా, ఆయన రోజుకి లక్షల కల్లా చూసే వ్యక్తి అయినా అప్పుగా మాత్రమే నాకు డబ్బు ఇచ్చాడు. అందులో ఆయన స్వార్థం కూడా ఉంది. మున్ముందు నా కష్టాన్ని సేవలని ఆశించి మాత్రమే ఇచ్చాడు. మనల్ని పరాయిగా తలచక సొంత బంధువుల్లా భావించిన మాధవిని అభిమానించడం మనిషిగా నా కనీస కర్తవ్యం కదా అన్నాడు కార్తీక్. చేసిన మేలును మరిచే కృతజ్ఞుడిలా కాక మానవత్వం ఇంగితం మూర్తీభవించిన కార్తీక్ని ప్రేమగా అల్లుకుపోయింది దీపిక. తమకున్నంతలోనే అవసరంలో ఉన్నవారికి అంతో ఇంతో సాయం చేయాలని మనసులో అనుకుంటూ, ఇన్నాళ్ళు దేవుడంటే నమ్మకం లేదు ఈ మనిషికి అనుకునేది తను. అలాంటిది దేవుడి మీద ఆయనకి కొత్తగా కలిగిన విశ్వాసం దేవుడిచ్చిన చెల్లే ఈ మాధవి అని చెప్పడంలో తెలిసిపోయింది అనుకుంది తృప్తిగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.